మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండే ఒక డ్రీమ్ ఏంటి అంటే జాబ్ రాగానే ఇల్లు కొనాలి. సో ఎవ్రీ పర్సన్ బికాస్ హౌస్ ఈస్ అన్ ఎమోషన్ అండ్ హౌస్ ఈస్ ఎ డ్రీమ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద పర్సన్. ఇప్పుడు రెంట్ ఇల్లు ఉండాలా, ఇల్లు కొనుక్కోవాలా? సో దానికన్నా ముందు నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇల్లు కొనే యావరేజ్ ఏజ్ 35 అండ్ ప్లస్ ఇప్పటికి కూడా. సో ఇక్కడ మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో నువ్వు 35 లో ఎందుకు కొంటారు అంటే అప్పటికల్లా నీ కెరీర్కి ఒక స్టెబిలిటీ వచ్చి ఉంటుంది. నీ కెరీర్ ని నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు మేబీ 0 దగ్గర నుంచే స్టార్ట్ చేసి ఉంటావు. డైరెక్ట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చి జాబ్ ఎత్తుకొని ఉంటావు. నెక్స్ట్ 15 years లో నీ కెరీర్ ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేది నీకు తెలియదు. యూ కాన్ ప్రెడిక్ట్. మేబీ వీ కెన్ థింక్ మనకు ఇది అవుతుంది ఇన్ని సంవత్సరాల్లో అని. అది ఏదర్ ఎర్లీగా అవుద్ది ఆర్ ఇంకొక 1-2 years లేట్ గా అవుద్ది, కానీ ఎగ్జాక్ట్ డేట్ కి జరగడం అనేది క్వైట్లీ ఇంపాసిబుల్ అనమాట. సో నౌ అలాంటి క్వైట్లీ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ లో నువ్వు హైదరాబాద్ ఒక ఇల్లు కొన్నావు అనుకో, బెంగళూరు నుంచి వచ్చే ఆపర్చునిటీస్ వదిలేసుకుంటావు, ముంబై నుంచి వచ్చే ఆపర్చునిటీస్ వదిలేస్తావు, మేబీ సింగపూర్ వెళ్ళాలి అన్న వదిలేస్తావు. సో ఎప్పుడైతే నువ్వు ఒక కన్స్టెంట్ పెట్టుకున్నావు అంటే నీ మైండ్ లో ఒక ఇల్లు కొనుక్కొని పెట్టుకున్నావు అంటే నీ కెరీర్ ఎవాల్వ్ అవ్వదు అనమాట. సో దట్ ఈస్ వన్ బెనిఫిట్. ఇల్లు కొనుక్కోకుండా ఉండడానికి ఆర్ 35 వరకు నువ్వు ఆగడానికి అదొక బెనిఫిట్.